మాట్లాడుతున్నారు? తారక్కి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి. ఎలా? సార్, నా కొడుకు తారక్ బయటికి వెళ్ళాడు సార్. అతనికి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయాలి. ఫోన్ ఇవ్వండి, కావాలంటే ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడతాను. ఏదో ఒక ఫోన్ ఇవ్వండి సార్. నో సార్, సెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోండి. ఇంకొక ముంత తీసుకురండి. వద్దు మచ్చా, ఆల్రెడీ టాప్ గేర్ వేసేసి ఎప్పుడో స్పీడ్ లిమిట్ దాటేసాం. అతి వేగం ప్రమాదకరం, అర్థం చేసుకో. ఇప్పుడే కదరా స్టార్ట్ చేసాం, అప్పుడే గేరు స్పీడు అంటావేంట్రా? అందుకే నాతో పాటు నిన్నెక్కడికి తీసుకురాను. సారీ అనా, ఇంకొకటి. రే, నువ్వు తాగురా. అన్నయ్య, ఇంకొకటి అన్నయ్య. అక్క, ఏంటిది? ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఎందుకంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. అలా చూడు, అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. అవునవును, ముఖం ఉడుకుతున్నట్టుంది. నువ్వు ఊరుకోవే. సార్, వీళ్ళు ముగ్గురు పనోళ్ళు కదా, వీళ్ళనెందుకు ఇక్కడ ఉంచారు? మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఆఫీసర్స్తో మాట్లాడండి. సార్, అవును సార్, రైడ్ జరుగుతుంది, అంత పర్ఫెక్ట్గానే జరుగుతుంది సార్. అవును సార్, ఒక్క నిమిషం సార్. అయ్యా, తారక్ సార్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పేద్దామా? ఫోన్లన్నీ వాళ్ళు లాగేసుకున్నారు కదమ్మా. నా దగ్గర ఫోన్ ఉందయ్యా. ఉందా? అవునయ్యా, ఇదిగోండి. అర్చనమ్మ ప్లాన్ ఓకే అయిపోయింది. మచ్చా, చెప్పరా. ఫోన్ రింగ్ అవుతుంది చూడు. నా ఫోనా? ఐ థాట్ యువర్ ఫోన్. హలో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని ఆఫీసర్స్ సడన్ గా మన ఇంటికి వచ్చారా? నువ్వెక్కడున్నా సరే త్వరగా బయలుదేరి ఇంటికి రారా. ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సా? అది మన ఇంట్లోనా? నేను ఇన్ టైంలోనే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను కదా, ఇంకా రైడ్కి ఎలా వస్తారు? అదే మాకు తెలియట్లేదురా. ఆడిటర్తో కూడా ఏం మాట్లాడినట్లేదు. నువ్వు త్వరగా రారా. వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదురా. నువ్వెక్కడున్నా సరే త్వరగా ఇంటికి రారా. త్వరగా రారా. ఫోన్ కట్ చేయండి. హలో 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 డాడీ. హలో హలో డాడీ. ఎవరు ఫోన్ మాట్లాడడానికి వీలు లేదని చెప్పాను కదా, మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఏమైంది? జాగ్రత్త, పడదా మచ్చా. ఓకే. ఏమైంది మచ్చా? రైడ్ ఎక్కడ జరుగుతుంది? మా ఇంట్లోనేరా. డాడీ చాలా కంగారు పడి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? గుర్తొచ్చింది. రే మచ్చా, అందరు ఫోన్లు లాక్కుని అన్ని స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారా? రే, ఎక్కిందంతా దిగిపోయిందిరా. రే, మనం వెంటనే బయలుదేరాలరా. వెళ్దాం పద, పట్టుకో. ఒక్క నిమిషం, డాడీకి కాల్ చేసి బయలుదేరదాం. స్విచ్ ఆఫ్ రా. రే, వెళ్దాం పదరా. రే మచ్చా, ఇలా ఇవ్వు. చాలరా. అనయ్య, ఇంకొక ముంత పార్సెల్ కావాలి. అలాగే మచ్చా, ఇప్పటికే నీకు చాలా ఎక్కువ అయిందిరా. రే, నాకు ఎక్కువ అవడం ఏంట్రా? ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. రే, స్టడీగానే ఉంటాను రా. పద కమాన్. మచ్చా, రే, స్టడీగా ఉండ్రా. నా మీద ఎందుకు పడిపోతావు? పద. ఏంట్రా ఎక్కువ అవ్వలేదంటున్నావు, ఎలా పడిపోతున్నావు? ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలిరా. రే, రారా వెళ్దాం. నేను నిన్ను పట్టుకోవాల్సి వస్తుంది కదరా. పద వెళ్దాం. జస్ట్ కమ్ ఫాస్ట్.
సార్ నాకు కొంచెం దాహంగా ఉంది, వాటర్ తాగి రావచ్చా? ఎవరైనా ఒకరు వెళ్ళి తీసుకురండి. దానికి కూడా మా పోలీస్ మీకు తోడుగా వస్తారు. వాటర్ని తాగడానికి కూడా పోలీసుల్ని పంపిస్తారా? అవును, మీరు మత్తుమందో మాదక ద్రవ్యాలు సేవిస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ రైడ్ పూర్తయ్యేంత వరకు మీరందరూ మా కంట్రోల్లోనే ఉండాలి. కుకుటేష్, అయ్యా, వీళ్ళు మాట్లాడేది వింటుంటే నా గొంతు ఆరిపోతుంది. వెళ్ళి నీళ్లు తీసుకురారా. నాకు కూడా కుకుటేష్. సార్ మీరు కూడా వెళ్ళండి. ఓకే సార్. మనల్ని ఇక్కడ ఎందుకు నిలబెట్టారు? అసలు వీళ్ళంతా ఎవరు? పోలీసులా? అక్క, పన్ను సరిగ్గా కట్టకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి ఇలాగే ప్రశ్నిస్తారు. ఓ, అదే అక్క, సినిమాల్లో చూపిస్తారు కదా, అలా అన్నమాట. ఓహో, వచ్చేసావా? ఎలా ఇవ్వు. ఎవరైనా టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసి చెక్ చేసి ఆ మందులు వేసుకోవడానికి అవకాశం ఇస్తాం. అక్క బీపీ టాబ్లెట్ వేసుకోవాలనుకుంటుంది. ఊరుకోవే, నువ్వు ఒక దానివే. అసలే నేను టెన్షన్లో ఉంటాను. ఎందుకక్క టెన్షన్? రిసార్ట్ నుంచి అర్చన గాజు తీసుకొచ్చాం కదా, అది నా దగ్గరే ఉంది. ఇప్పుడు దాని గురించి నేను ఏమని లెక్క చెప్పను? అదొక చాలా చిన్న నగక్క, దాని గురించి ఏం పట్టించుకోర్లే, లైట్ తీసుకో. ఏంటండి, ఇంకా ఎంతసేపు ఇలాగే కూర్చోమంటారు? సారీ మేడం, ఎంతసేపు అయినా పట్టొచ్చు. మీరు వెయిట్ చేసి తీరాల్సిందే. కొన్ని చోట్ల అయితే రోజుల తరబడి కూడా రైడ్స్ జరుగుతుంటాయి. రోజులు తరబడే? అవసరమైతే మీ ఫ్యాక్టరీస్ పైన కూడా రైడ్ చేస్తాం. వాట్? ఏదో ఇంట్లోకి వచ్చారు, సైలెంట్ గా రైడ్ చేసి వెళ్ళిపోతారు అనుకుంటే మీరేమో ఫ్యాక్టరీస్ దగ్గర కూడా వస్తామంటున్నారు. అలా వస్తే అది వెంటనే మీడియాలో వస్తుంది. మా గురించి అందరూ మాట్లాడుకుంటారు. అది మాకు అవమానం. మీరు అలా రావడానికి నేను ఒప్పుకోను. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కి మీ పర్మిషన్ తో సంబంధం లేదు. ఏంటమ్మా వీళ్ళు ఫ్యాక్టరీకి కూడా వెళ్తామంటున్నారు? మేడం మేడం 1 minute. అవసరమైతేనే మీ ఫ్యాక్టరీకి వెళ్తామని చెప్తున్నాము, ఇప్పుడే వెళ్తామని చెప్పట్లేదు. ఏంటిది? ఏంటి రైడ్? వాళ్ళిప్పుడు రైడ్కి రావడం ఏంటి? రే మచ్చా, కాస్త జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయరా. అసలే ఇద్దరం ఫుల్ మత్తులో ఉన్నాము, కొంచెం చూసుకో నడుపుమావా. నేను కరెక్ట్గానే ఉన్నాను రా. నా కోపం అంతా ఇంట్లో జరిగే రైడ్ గురించేరా.